ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ వెస్ట్ బైపాస్ లో పెండింగ్ ఉన్న వర్క్ ని చూడబోతున్నారు. అలానే మనం విజయవాడ ట్రాఫిక్ ని అవాయిడ్ చేయడానికి ఎలా వెళ్ళాలో తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనలోకి వెళ్తే ఈ వీడియో మనం చూడబోతున్నాం అంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్ లో కొంత పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఆ పెండింగ్ వర్క్ ఏంటో ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే మన విజయవాడ నాగపూర్ హైవే మన విజయవాడ వెస్ట్ బైపాస్ లో ఎక్కడ కలుస్తుందో చూడబోతున్నాం. అండ్ కంప్లీట్ గా ఈ బైపాస్ ఇంకా ఎన్ని రోజులు పూర్తవుతుంది, అసలు ఆ పెండింగ్ వర్క్ ఏముందనేది క్లియర్ గా చెప్పబోతున్నాను. వీడియో అనేది పూర్తిగా చూడండి. ఫస్ట్ మనమైతే మ్యాప్ వ్యూలో ఈ బైపాస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని తర్వాత బ్యూటిఫుల్ విజువల్స్ చూసి అక్కడ పెండింగ్ వర్క్ ని చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. లెట్స్ గో. మ్యాప్ వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్ వ్యూ చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్. ఎగ్జాక్ట్ గా మన మంగళగిరి ముందు చిన్నకాకర నుంచి చిన్నోట్పల్లి వరకు ఉంటుంది. ఈ బైపాస్ మొత్తం మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు మనం చూసుకోవచ్చు ప్యాకేజ్ 4 లో కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉంది. అండ్ ప్యాకేజ్ 3 వర్క్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ప్యాకేజ్ 3 వర్క్ ఎక్కడ జరుగుతుందంటే ఇదిగోండి, ఇక్కడ జక్కంపూడి ఉంది కదా, జక్కంపూడి నుంచి ఈ ముందు వరకు వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ జరిగిన వర్క్ని అండ్ జరుగుతున్న వర్క్ని మీకు చూపిస్తాను. అండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బైపాస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ప్రస్తుతం గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఈ మంత్లో గ్రీనరీతో మీకు చూపించడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఇప్పుడు గ్రీనరీతో ఈ విజువల్స్ చూస్తారు. అండ్ అలానే మీకు ఎక్కడ పెండింగ్ వర్క్ ఉంది అండ్ మీరు విజయవాడ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలంటే ఎలా వెళ్ళాలని కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మీరు విజయవాడ వస్తున్నారు కదా, సో రాజమండ్రి నుంచి విజయవాడ వస్తున్నప్పుడు మీరు ఎగ్జాక్ట్గా చిన్నోటిపల్లి దగ్గర మీకైతే ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ ఎంట్రీ నుంచి ఎంట్రీ ఈ బైపాస్లో మీరు అలా వచ్చేయచ్చు. మధ్యలో కొన్ని చోట్ల ఒక 2-3 ఫ్లైఓవర్లు కంప్లీట్ అయ్యి ఉండవు, అవి వర్క్ జరుగుతూ ఉంటుంది. సో మీకు అక్కడ ఎలా లేకుండా ఉండదు, మీరైతే హ్యాపీగా వచ్చేయచ్చు బైపాస్లోనే. సో అలా మీరు ముందుకు రాగానే ఎగ్జాక్ట్గా జక్కంపూడి ఉంది కదా, జక్కంపూడి దగ్గర మనకి ఫ్లైఓవర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. సో పైకి వెళ్లకుండా మనకి ఇక్కడ రోడ్ అయితే క్లోజ్ అయి ఉంటుంది. సో ఆ రోడ్లోకి వెళ్ళకుండా మీరు లెఫ్ట్ నుంచి అలా పక్క వచ్చి ఐఆర్ఆర్ ఎంట్రీ, అలా మీరు భవానీపురం నుంచి గొల్లపూడి నుంచి ఈ నేషనల్ 65 ద్వారా ఇలా వెళ్ళారనుకోండి, మీరైతే నేషనల్ హైవే 16లో మెర్జ్ అయిపోవచ్చు. ఇలా చూస్తున్నారు, ఇక్కడ మెర్జ్ అవ్వచ్చు. ఇలా మీరు మంగళగిరి వైపు వెళ్ళొచ్చు. ఈ బ్రిడ్జ్ వర్క్ కూడా జరుగుతుంది. రేపటి వీడియోలో మీకు ఈ బ్రిడ్జ్ వర్కే చూపిస్తాను. సో ఇప్పుడు మీకు అక్కడ జరిగిన పెండింగ్ ఉన్న వర్క్నే చూపిస్తాను. అండ్ ఏం పెండింగ్ ఉందో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే క్లియర్గా మ్యాప్ చూపించాను. మ్యాప్ తర్వాత ఇప్పుడు మనైతే విజువల్స్ చూడడానికి వెళ్ళిపోతున్నాం. చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్న విజువల్స్ అయితే. వీటిని పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది విజువల్స్ ఎలా ఉన్నది. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి విజువల్స్ ఎలా ఉన్నాయనేది, ఎందుకంటే ఆ రేంజ్లో వచ్చే విజువల్స్. సో మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే జక్కంపూడి దగ్గర ఉన్నాం. జక్కంపూడి నుంచి టువర్డ్స్ చిన్నోట్పల్లి వైపు అయితే వెళ్తున్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు వెహికల్ మూవ్మెంట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. మీకు నేను మ్యాప్లో చెప్పినట్టుగానే మనం జక్కంపూడి నుంచి ఎగ్జాక్ట్గా మన చిన్నోట్పల్లి ఉంది కదా, చిన్నోట్పల్లి వరకు వెళ్ళిపోవచ్చు. అండ్ మధ్యలో మనకి ముస్తాబాద్ అండ్ కొన్ని ఊర్లు అయితే వస్తాయి, ఆ ఊర్లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడైతే మనకి బోర్డు క్లియర్గా ఉంది, మనం ఎలా వెళ్తాయి ఎటు వెళ్తాం అనేది. స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం, కోల్కతా బోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ లెఫ్ట్కి వెళ్తే నున్న బోర్డు ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గ్రీనరీలో ఈ రోడ్డు చాలా బాగుంది కదా, నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ అక్కడక్కడ ఆ ఎలక్ట్రికల్ టవర్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చూడడానికి మాత్రం ఎక్కడికో వచ్చా అనిపించింది నాకైతే. అండ్ మధ్యలో గ్రీనరీ లేదు, కానీ ఆ ప్లేస్లో కూడా గ్రీనరీ వచ్చి ఉంటే సూపర్ బొన్ను. మీరు లెఫ్ట్లో అబ్జర్వ్ చేస్తారా, మొత్తం గ్రీనరీ సూపర్ బొంది వ్యూ అయితే. మీకు నేను ఈ వీడియో చూపించడానికి గల కారణం కూడా అదే. మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను గ్రీనరీ వస్తే ఈ బైపాస్ని చూపిస్తాను, అప్పుడు సూపర్ ఉంటుందని చెప్పేసి. సో ఆ మాట ప్రకారం నేనైతే ఈ వీడియో చూపిస్తున్నాను. అండ్ బైపాస్లో ఉన్న పెండింగ్ వర్క్ని కూడా చూపిస్తున్నాను. రేపటి వీడియోలో మీకైతే కృష్ణానదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న భారీ వంతెన వస్తుంది. ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకండి, అది కూడా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ వంతెన కూడా ఆల్మోస్ట్ పూర్తయింది. ఎంతవరకు పూర్తయిందో కూడా రేపటి వీడియోలో మీకు చెప్తాను. అండ్ మనం చూసుకున్నట్టయితే ప్యాకేజ్ 4లో కూడా వర్క్ ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ అది కూడా తొందరలోనే కన్స్ట్రక్షన్ అవ్వబోతుంది. మీకు నేను ప్యాకేజ్ 4 కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ ప్యాకేజ్ 4 ఎగ్జాక్ట్గా ఒక 1 వీక్ బ్యాకే మీకు నేను చూపించాను. సో అందువల్ల ప్యాకేజ్ 4ని మీకు చూపించలేకపోతున్నాను. బట్ మీకు వర్క్ మాత్రం ఆల్మోస్ట్ అలానే ఉంది. తొందరలో మళ్ళీ మీకైతే నేను ప్యాకేజ్ 4నే చూపిస్తాను. ఇప్పుడైతే మీకు వెస్ట్ బైపాస్లోని ప్యాకేజ్ 3నే చూపిస్తున్నాను. అండ్ మనం ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్తున్నాం. బ్యాక్ వెళ్తున్నప్పుడు మనకి టువర్డ్స్ హైదరాబాద్, టువర్డ్స్ విజయవాడ సిటీ అండ్ టువర్డ్స్ మంగళగిరి అండ్ అలా ముందుకు వెళ్తే మనం చిలకలూరుపేట అండ్ అలా చెన్నై వైపు అయితే వెళ్ళిపోతాం.
సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బోర్డ్స్లో మనకి లెఫ్ట్కి వెళ్తే సిటీలోకి వెళ్ళినట్టు చూపిస్తుంది అండ్ రైట్కి వెళ్తే మైలవరం జక్కంపూడి వెళ్తున్నట్టు చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే మొత్తం ట్రాఫిక్ అయితే వెళ్తుంది అండ్ ఈ ఫ్లైఓవర్ దగ్గర మాత్రమే పెండింగ్ ఉంది వర్క్ అయితే. ఆ పెండింగ్ ఉన్న వర్క్ కూడా ఏంటంటే అక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఇంకా జరగలేదు. ఇంతకు ముందు వరకు ఎలక్ట్రికల్ లైన్స్ కిందకు ఉండడం వల్ల అక్కడ వర్క్ అనేది పెండింగ్ ఉండింది. ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రికల్ లైన్స్ కిందకే ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను, ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఎలక్ట్రికల్ లైన్స్ అనేవి కిందకే ఉన్నాయి. సో అందువల్ల అక్కడ మనకి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరగట్లేదు. తొందరలోనే అది కూడా జరగబోతుంది వన్స్ ఎలక్ట్రికల్ లైన్స్ అనేవి చేంజ్ చేస్తే. సో ఇంకా మనం ముందు చూసుకోవచ్చు, ముందు కూడా మనకు కనిపిస్తుంది మన విజయవాడ వెస్ట్ బైపాస్. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూస్తాం కదా, లెఫ్ట్కి విజయవాడ సిటీ ఉంది, రైట్కి జక్కంపూడి అయితే ఉంది. సో ఇంకా మనం ముందుకు వెళ్తాం, ముందుకు వెళ్తే ముందు కూడా కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, ఆ పెండింగ్ వర్క్ని చూద్దాం. అక్కడ కూడా సేమ్ అంతే, ఫ్లైఓవర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అండ్ అక్కడ నుంచి వెహికల్స్ అయితే చుట్టూ తిరుక్కునేది వెళ్తున్నాయి. నేను లాస్ట్ టైం నా ప్రీవియస్ వీడియోలోని అక్కడ దాకా మీకు స్కైవేలో చూపించాను అండ్ కొంచెం ముందు వరకు మళ్ళీ మీకే చూపించాను. అప్పటికి పంటలు అంతగా లేవు, ఇప్పుడు మాత్రం పంటలు రావడం వల్ల గ్రీనరీతో కలకలలాడుతుంది. ఇక్కడ మీకు వర్క్ జరుగుతుంది కదా, ఈ వర్క్ అంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ మళ్ళీ మనం రిటర్న్ వస్తాం కదా, రిటర్న్ వచ్చినప్పుడు ఈ వర్క్ ఏంటో నేనైతే మీకు చెప్తాను. మ్యాక్స్ మీరు గెస్ట్ చేయగలనుకుంటున్నాను, గెస్ట్ చేస్తే చీట్ చేయకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, వెహికల్స్ అన్ని కూడా యూటర్న్ చెప్పుకొని చుట్టూ తిరుక్కొని వెళ్తున్నాయి. సో ఇక్కడ కూడా మనకి ఫ్లైఓవర్ పెండింగ్ ఉంది అండ్ ఆ ఫ్లైఓవర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మీరు చూస్తున్నారు కదా, మనకి ర్యాంప్ వర్క్స్ పూర్తి అయ్యాయి, పైన రోడ్ అయితే వేయాలి అండ్ మధ్యలో మనకి గడ్డర్స్ని కూడా కనెక్ట్ చేశారు. ఆ గడ్డర్స్ నేను మీకు రిటర్న్ ఇంకా క్లియర్గా చూపిస్తాను. అండ్ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఒక క్రేన్ అయితే ఆ గడ్డర్ వర్క్ని చేస్తుంది, అటుపక్క నుంచి ఒక క్రేన్ కూడా ఉంది అండ్ వెహికల్స్ అన్ని కూడా చుట్టూ తిరిగైతే వెళ్తున్నాయి. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఆ ముందు ఒక బ్రిడ్జ్ వర్క్ కూడా పెండింగ్ ఉంటుంది, అది చిన్న వర్క్ అంతే, అది కూడా కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో మీకు అది చూపించాను అండ్ మ్యాక్స్ ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నా. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి కృష్ణానది కనిపిస్తుంది. ఆ కృష్ణానది నుంచి మనం అలా ముందుకు వెళ్ళామంటే ప్యాకేజ్ 4లోకి వెళ్తాం. సో ప్యాకేజ్ 4 అలా మనకి ఎక్కడి దాకా ఉంటుందంటే మన చినకాకని దాకా ఉంటుంది. ఆ ముందు మనం చూస్తున్నట్లయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది కృష్ణానది ఎలా వెళ్తుందో అండ్ ఆ పైన బ్రిడ్జ్ వర్క్ కూడా జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ వెస్ట్ బైపాస్ అయితే ఒక నెంబర్ని ఫామ్ చేసింది ఇక్కడ, ఆ నెంబర్ ఏంటో మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ డిఫరెంట్గా ఉన్నాయి కర్వ్స్ కూడా, చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు నేనైతే మీకు రిటర్న్ వెళ్తున్నప్పుడు అక్కడ వచ్చినప్పుడు ఒక వర్క్ జరుగుతుందో చూపించా కదా, ఆ వర్క్ అంటే చూపిస్తాను. అండ్ అలానే అక్కడ మనం చూసాం కదా, ఒక ఫ్లైఓవర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అక్కడ గడ్డర్ వర్క్ జరుగుతుంది, ఆ గడ్డర్ వర్క్ కూడా చూపిస్తాను. అంటే గడ్డర్స్ని కనెక్ట్ చేస్తున్నారు, ఆ కనెక్టింగ్ వర్క్ కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్ కూడా ఫుల్ గ్రీనరీ ఉంది, లెఫ్ట్లో కూడా ఫుల్ గ్రీనరీ ఉంది అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న రోడ్లలో కనిపిస్తున్నాయి. సూపర్ ఉంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రం వర్క్ జరగకుండా అలా ఉంది, అంటే పంట పొలాలు వేయకుండా అలా ఉంది, అది చూడడానికి మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇంకా ఆ ముందు చూస్తున్నారు కదా, అక్కడే మనకైతే అక్కడ ఫ్లైఓవర్ వర్క్ అవుతుంది, ఆ ఫ్లైఓవర్ వర్క్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. అండ్ ఇటువైపు అయితే మనకి రోడ్ జరిగిపోయింది, అటువైపు రోడ్ వర్క్ జరగలేదు. ఈ మధ్యలో మనకైతే ఆ ర్యాంప్ ఫిల్ చేసి పైన రోడ్ అయితే వేయాలి. ఇక్కడ మనం క్లియర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రికల్ లైన్స్ కిందకే మనకు కనిపిస్తున్నాయి, బట్ మరి పైకి ఉన్నాయి లేదనేది మనం ఆ దగ్గర నుంచి చూస్తాను, మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు కనుక ట్రావెల్ చేసినట్లయితే ఈ రూట్లో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఎలక్ట్రికల్ లైన్స్ పైకి ఉన్నాయా కిందకు ఉన్నాయా అనేది. నాకైతే తెలుసు, కానీ మీ కామెంట్ రూపంలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీకు చెప్పే కదా, ఇక్కడ వర్కే జరుగుతుంది, ఇది ఏం వర్క్ అని చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఈ వర్క్ గురించి తెలియదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఇంటర్చేంజ్ వర్క్ జరుగుతుంది. ఆ ఇంటర్చేంజ్ ఎందుకో తెలుసా, మన విజయవాడ నాగ్పూర్ హైవే ఉంది కదా, ఆ విజయవాడ నాగ్పూర్ హైవే గురించి. సో మీకు నేను నా ప్రీవియస్ వీడియోలోని విజయవాడ నాగ్పూర్ హైవే గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో మీరు చూడొచ్చు. అలానే మన ఖమ్మం ధర వర్క్ అయితే జరుగుతుంది, ఆ వర్క్ కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. సో ఈ వర్క్ అండ్ ఆ వర్క్ కంప్లీట్ డీటెయిల్స్తో అప్కమింగ్లో ఒక వీడియో చేయబోతున్నాను. అండ్ అలానే ఖమ్మం దగ్గర జరుగుతున్న వర్క్ని, అంటే ఖమ్మం నుంచి వరంగల్ సైడ్ జరుగుతున్న వర్క్ని కూడా మీకే చూపించబోతున్నాను. మరి మీరు చూడాలనుకుంటే మంచి సపోర్ట్ ఉండే ప్రతి వీడియోకి ఖచ్చితంగా చేసే చూపిస్తాను. సో ఇప్పుడు మనమైతే బ్యాక్ అయితే వస్తాం, సేమ్ మన జక్కంపూడి జంక్షన్ కదా, అక్కడికైతే వచ్చాం. సో ఇక్కడ చూస్తున్నారుగా వెహికల్ మూవ్మెంట్ ఎలా ఉందో. సో మీరు కనుక విజయవాడ ట్రాఫిక్ అవాయిడ్ చేయాలనుకుంటే ఈ రూట్ని అయితే యూజ్ చేయండి, ఇక్కడ వరకు యూజ్ చేయండి, హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, రిమైనింగ్ పార్ట్ ఎలా వెళ్ళాలో మీకు మ్యాప్ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా వెళ్తే మీరు విజయవాడ ట్రాఫిక్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. బట్ నైట్ టైం మాత్రం ఒకవేళ వెళ్తే చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే కొన్ని చోట్ల రోడ్ క్లోజ్ అయి ఉంటాయి. మీరు కనుక ఓవర్ స్పీడ్లో వచ్చారంటే
వాటిని హిట్ చేసే అవకాశం ఉంటుంది. సో హ్యాపీగా సేఫ్గా ఈ రోడ్స్ని యూజ్ చేస్తారనుకుంటున్నాను. సో చాలామంది వెళ్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా వెళ్తే చాలా మంచిది. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన కృష్ణానది నుంచి మనం చూస్తున్నాం. సో ముందర మనకి బ్రిడ్జ్ వర్క్ పెండింగ్ అని చెప్పే కదా, అక్కడే ఆ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ వర్క్ దగ్గర పెండింగ్ ఉండేది. సో మ్యాచ్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ కూడా పెండింగ్ ఉండేది ఒక వర్క్ అయితే, అదేంటంటే ఎలక్ట్రికల్స్కి ఎందుకు ఉండేవి వాటిని కూడా పైకి అయితే రేపేశారు. సో ఇక్కడ కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆ మధ్యలో కొంచెం పెండింగ్ ఉంది కదా, ఆ 2 ఫ్లైఓవర్లు, ఆ ఫ్లైఓవర్ జరిగిందంటే విజయవాడ వెస్ట్ బైపాస్లో మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు. అండ్ కృష్ణానది పైన జరుగుతున్న వర్క్ని రేపటిలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫైనల్లీ మీకే చూపించే కదా కంప్లీట్ గా మన విజయవాడ వెస్ట్ బైపాస్ లో పెండింగ్ వర్క్ ఏముంది అండ్ వెహికల్ మూవ్మెంట్ ఎటో కూడా చూపించాను. మనం కనుక విజయవాడ వెస్ట్ బైపాస్ లోని డైరెక్ట్ గా మన గన్నవరం ఉంది కదా, గన్నవరం నుంచి అలా పక్క వచ్చి డైరెక్ట్ గా ఎక్కడి దాకా రావాల్సింది క్లియర్ చూపించాను. అలానే మనం సిటీ దగ్గర అయితే వెళ్ళిపోవచ్చు. అలా అటు నుంచి మనకి ట్రాఫిక్ లేకుండా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. సో ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎంత పెండింగ్ వర్క్ ఉంది అండ్ ఏం పెండింగ్ వర్క్ ఉందో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ ఎందుకు పెండింగ్ వర్క్ ఉందో కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ అలానే మీకైతే బ్యూటిఫుల్ విజువల్ చూపించాను అనుకుంటున్నాను. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.